అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి. అంతకన్నా ముందు మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మనకు ఒక యూఎస్ బిగ్ చాలా అంటే చాలా పెద్ద ఆర్డర్. సో ఆ కలెక్షన్ అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ కలెక్షన్లో ఏంటి అంటే మనం ఇప్పటి వరకు చూపించిన కలెక్షనే కాకుండా ఇంకా ఎక్స్ట్రా కలెక్షన్, అంటే ఇప్పటి వరకు మనం వీడియోలో చూపించిన కలెక్షన్ కూడా యాడ్ అయ్యి ఉందన్నమాట. సో వీడియోని అయితే ఆ కలెక్షన్ అంతా చూడాలంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి. మనం లాస్ట్ ప్రీవియస్ వీడియో కాకుండా అంతకుముందు 2 వీడియోస్కి గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేశాం కదా. సో వాళ్ళకైతే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అప్పుడు బ్యాంగిల్స్ చేయలేకపోయాను కూడా చెప్పాను కదా వీడియోలో. వాళ్ళకైతే బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసేసానండి. సో చూసారు కదా, ఒకటి గ్రీన్, ఒకటి వచ్చేసి సీ బ్లూ కాంబినేషన్లో చేశాను అనమాట. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. ఈ బ్యాంగిల్స్ అయితే వాళ్ళకి నేను గిఫ్ట్గా పంపిస్తున్నానండి. అండ్ ఇంకొక విషయం, ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారో అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకుంటారో కూడా చూద్దామండి. సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి మీకు సెంటర్ క్లిప్స్ దగ్గర నుంచి చూపిస్తాను. సో చూసారు కదా, ఇవన్నీ కూడా సెంటర్ క్లిప్స్లో డిజైన్స్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సో చూడండి, ఇవన్నీ సెంటర్ క్లిప్స్ అనమాట. డిజైన్కి వచ్చి అంటే కలర్కి వచ్చి 2 చేసామన్నమాట. ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ బ్లూ, ఇది వచ్చేసేమో మనం డైమండ్ షేప్తో చేసామండి ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ డార్క్ పింక్, ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ పింక్లో చేసాము. ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్లో చేసాము. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్, ఇది వచ్చేసి ప్యూర్ వైట్లో చేసామన్నమాట. నిజంగా చాలా షైన్ అవుతుందండి. సో ఇట్లా చేసామన్నమాట. ఈచ్ కలర్కి కూడా మనం ఈచ్ డిజైన్ ఈచ్ కలర్కి 2 చేసామన్నమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి కృష్ణ బ్లూ చేసాము, ఇది పింక్ చేసామండి, ఇది పింక్ అండ్ గ్రీన్ చేసాము. ఇది వచ్చేసి నెమలి కంఠం, ఇది వచ్చేసి పర్పుల్ డ్రాప్స్ యూస్ చేసి గోల్డ్ స్క్వేర్స్ యూస్ చేసి చేసామన్నమాట. ఇది మిడిల్లో క్లిప్ స్టోన్ పెట్టి ఆరెంజ్ డ్రాప్స్ని ఇట్లా ఇచ్చి పైన జర్కన్స్ పెట్టామన్నమాట. సో ఇది కూడా అంతేనండి. ఇవన్నీ కూడా డిజైన్ చూసారు కదా, సేమ్ వస్తాయి, బట్ కలర్ కాంబినేషన్స్ అనేవి డిఫరెంట్గా చేసాము. సో ఇది వచ్చేసి పర్పుల్లో చేసాము, ఇక్కడ పర్పుల్ డ్రాప్ యూస్ చేసాము, ఇక్కడ వచ్చేసి పర్పుల్ ఐ షేప్ యూస్ చేసామండి. ఇది వచ్చేసి గ్రీన్ యూస్ చేసాము. ఇది వచ్చేసి టోటల్ గోల్డ్, ఇక్కడ వైట్ అండ్ అంటే వైట్ను నార్మల్ కలర్ యూస్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి ప్యూర్ గోల్డ్లో చేసేసాం అనమాట. ఇది వచ్చేసి స్క్వేర్స్ అండి, స్క్వేర్స్లో సీ బ్లూ యూస్ చేసాము. ఇది వచ్చేసి స్క్వేర్స్లోని గ్రీన్, ఇది వచ్చేసి ఎల్లో, ఇది వచ్చేసి ఏమో గోల్డ్ అండ్ సెరామిక్ వైట్ కాంబినేషన్లో చేసాము. ఇది వచ్చేసి పింక్ స్క్వేర్స్ స్ట్రైట్గా ఇచ్చేసి దానిపైన ఇలాగ వైట్ స్క్వేర్ని డైమండ్ షేప్లో పెట్టామన్నమాట. 4 స్క్వేర్స్ పెట్టి దాని మీద 3 mm సెరామిక్ గోల్డ్ని అయితే పెట్టాము. ఇది వచ్చేసి మీకు రెడ్ అండ్ వైట్ని యూస్ చేసాము. ఇది వచ్చేసి లైట్ రెడ్ అండి, లైట్ రెడ్ని యూస్ చేసి ఇలాగ 2 స్క్వేర్స్ పెట్టి 4 స్క్వేర్స్కి మిడిల్లో ఇలా 3 mm పెట్టామన్నమాట. బాగుంది. ఇది వచ్చేసి చూసారు కదా, న్యూ డిజైన్ అండి. సో కొత్తగా ట్రై చేసా అసలు ఎలా ఉంటుంది అని, కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూడండి, మధ్యలో తిలకం ఇవి కొత్తగా వచ్చాయి కదా, వీటితో ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశాను అనమాట. ఇలా తిలకం పెట్టేసి మూన్స్ పక్కన ఇలా పెట్టి ఒక లోటస్ ఫ్లవర్ వచ్చేటట్టు ఇలా చేసామన్నమాట. నిజంగా చాలా బాగుంది. వీటిల్లో కలర్స్ చేసాము. వీటిలో కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి రెడ్ అండ్ ఎల్లో చేసాము, అండ్ గోల్డ్ అండ్ పింక్ చేసాము, గోల్డ్ అండ్ పిస్తా గ్రీన్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ట్యూబ్ బీడ్స్ అండి, మనకి రెక్టాంగిల్ కలర్స్ అనమాట. రెక్టాంగిల్ కలర్స్లో కూడా మనం బ్లూ, ఆరెంజ్ అండ్ పింక్లో చేసామన్నమాట. ఇది వచ్చేసి ఈ సెంటర్ క్లిప్ చూసారు కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. బేబీ పింక్ అండ్ డార్క్ గ్రీన్లో చేసాము. బేబీ పింక్ దగ్గర మనం డార్క్ గ్రీన్ జర్కన్ని పెట్టామన్నమాట. భలే ఉంది ఈ సెంటర్ క్లిప్ కూడా. అండ్ ఇవి వచ్చేసి మీకు చూసారు కదా, ఈ సెంటర్ క్లిప్స్ వచ్చేసి కృష్ణ బ్లూలో చేసాము. ఆల్రెడీ చెప్పాను కదా నేను మీకు. సో ఓకే, ఇంతవరకు సెంటర్ క్లిప్స్ అయితే చేసామండి. నెక్స్ట్ వచ్చేసరికి బుట్టలు. సో ఇవైతే మెయిన్ అనమాట. ఇప్పుడు దాకా మన ఛానల్లో మేకింగ్ నేను చూపించలేకపోయాను. అండ్ ఇప్పుడు దాకా మనం ఎవరికి కూడా ఆర్డర్ బేస్ మీద కూడా చేయలేదన్నమాట. ఫస్ట్ టైం నేను బుట్టలు అనేవి ఆర్డర్ బేస్ మీద తీసుకున్నాను, చేశాను. సో ఇవన్నీ వచ్చేసి 30 పేర్స్ అండి, 30 పేర్స్ ఆఫ్ బుట్టలు అనమాట. సో చూపిస్తాను మీకు నేను ఎలా చేశాను అనేసి. సో ఇది వచ్చేసి ఆనియన్ పింక్ డ్రాప్లో మనం ఆనియన్ పింక్ ఉంది కదా, సో ఆ షేడ్ అనమాట. సో చూసారు కదా, ఇలాగ పైన వచ్చేసి హ్యాంగింగ్ని ఇచ్చేసి ఇలా బుట్ట అయితే ఇచ్చాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇవి 2 వచ్చేసి కాంబినేషన్ అనమాట. సో చూసారు కదా,
ఇలాగా వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అండి నేను చెప్తాను. ఇది వచ్చేసి చూసారుగా పర్పులిష్ పింక్ అంటారు కదండి, సో అది. నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండి, డార్క్ బ్లూ. ఇది వచ్చేసి లెమన్ ఎల్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి లైట్ రెడ్, ఇలా పర్పుల్, మిక్స్డ్ కలర్స్ అండి. మిక్స్డ్ కలర్స్లో మనం కింద అనేవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేసాము. ఇది గ్రీన్లో ఇలా చేసామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి పర్పుల్లో చూడండి, ఇట్లాగా పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చేసాము. సో ఇందులో కూడా ప్యూర్ వైట్లో ఒక సెట్ చేశాను, చూసారు కదా. డైమండ్ అండ్ స్క్వేర్ని యూజ్ చేసి ప్యూర్ వైట్లో ఒక సెట్ చేసాము. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్లో సెరామిక్ వైట్ని యూజ్ చేసి చేసాము. సో ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అనమాట. సో పిస్తా గ్రీన్లో మనం ఇలాగ తిలకం షేప్ని యూజ్ చేసి చేసాము. తిలకం షేప్ అండ్ మూన్స్ని యూజ్ చేసి ఇట్లా చేసాము. సో మనకి ఏంటంటే ఈ కింద డిజైన్స్ అనేవి డిఫరెంట్గా చేసామండి. నెక్స్ట్ వచ్చేసరికి స్టడ్స్ అండి. సో చూసారు కదా స్టడ్స్. ఇప్పుడు దాకా మనం స్టడ్స్ కూడా మన ఛానల్లో ఎప్పుడు చేయలేదు కదా. సో ఇవన్నీ కూడా స్టడ్స్ విత్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో ఇది వచ్చేసి డ్రాప్ షేప్లో చేసాము. ఇది కూడా డ్రాప్ షేప్లోనే చేసామండి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇవి వచ్చేసి ఐ షేప్లో చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి వచ్చేసి మూన్స్లో చేసాము. స్టడ్స్ అయితే ఇలా డిఫరెంట్గా చేసామన్నమాట. అంటే ప్యాటర్న్ ఒకటే కానీ కలర్స్ అనేవి డిఫరెంట్గా చేసాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూపిస్తానండి. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసేసేయండి. ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్స్ అనమాట, రిటర్న్ గిఫ్ట్స్ ఆర్డర్. సో ఇవి వచ్చేసి కొన్ని బ్రైడ్ సెట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్రైడల్ సెట్స్ చేయించుకున్నారు. రిమైనింగ్ అన్నీ కూడా మనకి రిటర్న్ గిఫ్ట్స్లో. సో వీటి ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి చూసారు కదా. సో ఇవన్నీ ఏంటంటే మ్యాచింగ్లా చేసామండి. సో ఇప్పుడు ఈ 4 బ్యాంగిల్స్కి 2 సెంటర్ క్లిప్స్ వస్తాయి ఇట్లా. ఇప్పుడు ఈ 2 బ్యాంగిల్స్కి 1 సెంటర్ క్లిప్ అండ్ 1 స్టడ్స్ వచ్చేటట్టు, ఒక సెంటర్ క్లిప్ ఒక 2 బ్యాంగిల్స్కి ఒక సెంటర్ క్లిప్ అండ్ ఒక బుట్ట వచ్చేటట్టు అనమాట. అంటే 2 బుట్టలు, జత బుట్టలు అలా వచ్చేటట్టు చేసామన్నమాట మ్యాచింగ్గా. సో ఇవి వచ్చేసి చూడండి పింక్లో చేసాము. సో పింక్లో ట్రయాంగిల్ షేప్ కుందన్స్ యూజ్ చేసి చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఆరెంజ్ అండి. ఆరెంజ్లో మనం డ్రాప్స్ యూజ్ చేసి మిడిల్లో జర్కన్స్ పెట్టి ఇలా అయితే చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ అండి. సో చూసారు కదా. సో పర్పుల్ అండి. పర్పుల్లో కూడా డ్రాప్స్ని పెట్టేసి ఇలా జర్కన్స్ని పెట్టి చేసాము. సో ఒకటే డిజైన్ ఒక 2 సెట్స్ 3 సెట్స్ వరకు చేసామన్నమాట. సో కలర్స్ అనేవి డిఫరెంట్గా. ఇది వచ్చేసి గ్రీన్లో చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి స్క్వేర్ అండి. స్క్వేర్లో ఇది లైట్ రెడ్ చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది పర్పులిష్ పింక్ అండి, సేమ్ డిజైన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బేబీ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చేసాము. సో చూడండి ఈ సెంటర్ క్లిప్ దీనికి మ్యాచ్ చేసాము అనమాట ఇట్లాగా. సో చూసారు కదా, ఈ సెంటర్ క్లిప్ దీనికి మ్యాచ్ చేసాము. అండ్ దీనికి మ్యాచింగ్ బుట్టలు ఏంటి అంటే ఇట్లా చేసామండి. సో ఇట్లాగా. సో గ్రీన్ కలర్లో ఇక్కడ చాలా స్టడ్స్ ఉన్నాయి కదా, మనకు మ్యాచ్ అయ్యేది వాళ్ళు మ్యాచ్ చేసుకోవచ్చు అన్నట్టు నేను ఇట్లా చేశాను. సో ఏంటి అంటే అన్నీ కూడా మ్యాచింగ్గా కావాలన్నారనమాట. సో అందుకనేసి ఇలా చేసాము, అన్నీ కూడా మ్యాచింగ్ అయ్యేటట్టు. సో ఇవి వచ్చేసరికి సెరామిక్ వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యూర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఐ షేప్ ఉందని యూజ్ చేసి ఇట్లా లీఫ్ డిజైన్లో చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి డ్రాప్ షేప్ పర్పుల్ని యూజ్ చేసి మధ్యలో వచ్చేసి 4x4 గోల్డ్ యూజ్ చేసి చేసామండి. సో ఇది వచ్చేసి ప్యూర్ మొత్తం కూడా స్క్వేర్స్ అండి. స్క్వేర్స్లో సీ గ్రీన్ కలర్ కాంబినేషన్, మిడిల్లో ఇలాగ ట్రయాంగిల్స్ ఇచ్చామన్నమాట రౌండ్గా. 4 సైడ్స్ ఇచ్చేసి రిమైనింగ్ అంతా కూడా ఇలా స్క్వేర్స్ స్టిక్ చేసాము. సో అందులోని ఇది అదే ప్యాటర్న్, ఇది స్కై బ్లూ కలర్ అండి. సో అదే సేమ్ ప్యాటర్న్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి పర్పుల్ అండి. సేమ్ మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎలా చేసామో ఇది వచ్చేసి ఫుల్ పర్పుల్లో చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇవండి మనకి రెక్టాంగిల్లో ఆరెంజ్ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్లో పింక్ కలర్ అండి. సో ఇవన్నీ మీరు చూసినట్టయితే ఆల్రెడీ ఇదే డిజైన్స్ మనం సెంటర్ క్లిప్స్ మీద ఇచ్చాము ఆల్రెడీ. సో ఇది వచ్చేసరికి డార్క్ బ్లూ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది వచ్చేసరికి సేమ్ ఈ ప్యాటర్న్ అనమాట. సో కానీ ఆనియన్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది మ్యాట్లో చేసామన్నమాట. మ్యాట్లో నెమలి కంఠం డ్రాప్స్ పెట్టేసి గోల్డ్ స్క్వేర్స్ పెట్టి పైన జర్కన్ పెట్టాము. నెక్స్ట్ వచ్చేసరికి మనం చెప్పాను కదండి లోటస్ బ్యాంగిల్స్ అని, సో అవన్నమాట. మనం తిలకం షేప్ పెట్టేసి ఇట్లా చేసాము. అంటే వేసుకున్నప్పుడు నార్మల్గా నేను ఏంటంటే ఇలా ఫస్ట్ ఒకసారి ట్రై చేశాను, బట్ వేసుకున్నప్పుడు మనకి ఇట్లా రాదు కదండి. ఇలా వేసుకున్నప్పుడు చూడండి ఇలా మనకి నీట్గా కనిపించింది అనమాట. సో అందుకనేసి నేను ఇలా పెట్టాను ఇవి. సో చూసారు కదా, ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో అండ్ రెడ్. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేసామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది
పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది స్క్వేర్స్ డిజైన్ అండి. స్క్వేర్స్ డిజైన్ మీకు ఎల్లో కలర్లో చేసాము. అండ్ ఇది వచ్చేసరికి ప్యూర్ వైట్ సెట్ అనమాట. సేమ్ ప్యూర్ వైట్ చూపించాను కదా సెంటర్ క్లిప్ అండ్ బుట్టల్లో, వీటికి మ్యాచింగ్ అండి అవి. సో ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇది డైమండ్ షేప్ అండి. ఆల్రెడీ ఇది మన ఛానల్లో కూడా క్లాసెస్లో చెప్పాను అనమాట ఈ సెట్ మేకింగ్ కూడా. సో ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్. సో ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. నిజంగా ఈ కలర్ అయితే నాకు భలే నచ్చుతుంది అనమాట, కాంబినేషన్ బాగుంది ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇది వచ్చేసి డార్క్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చేసాము. నెక్స్ట్ ఇదే డిజైన్ సేమ్ డార్క్ గ్రీన్ అండ్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్లో చేసాము. ఇది చూసారు కదా, రివర్స్ చేసాము. జస్ట్ ఇక్కడ పింక్ యూజ్ చేసాము, ఇక్కడ వచ్చేసి గ్రీన్ యూజ్ చేసాము. ఇక్కడ గ్రీన్, ఇక్కడేమో స్క్వేర్స్ వచ్చేసి పింక్ యూజ్ చేసాను అనమాట రివర్స్లో. చాలా బాగుంది డిఫరెంట్గా. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా బ్రైడ్ సెట్స్ చూపిస్తానండి. సో ఇది వచ్చేసి బ్రైడ్ వాళ్ళ మదర్ చేయించుకున్నారనమాట. ఇలాగా ఆ రెడ్లోనే మనకి రెడ్ మెరూన్ షేడ్ కలిసి వచ్చేదట, ఆ షేడ్ అండ్ గోల్డ్ కలర్ షేడ్లో చేయించుకున్నారు. నిజంగా గోల్డ్ అండ్ రెడ్ షేడ్ చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్రైడ్ సెట్ అనమాట. సో చూసారు కదా, ఇదైతే చాలా అంటే చాలా కొత్త డిజైన్ అనమాట. సైడ్ బ్యాంగిల్స్ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కానీ ఈ మెయిన్ బ్యాంగిల్ చూడండి ఒక్కసారి ఎంత డీటెయిల్డ్గా ఉందో. కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది, కానీ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను డీటెయిల్డ్గా ఒకసారి వన్ కట్ బ్యాంగిల్ చూపిస్తాను మీకు. సో చూడండి, చాలా దగ్గరగా వర్క్ నీట్గా ఉండిద్ది అనమాట. చాలా అంటే చాలా నీట్గా ఉండిద్ది. వర్క్ అనేది కూడా చాలా దగ్గరగా చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక సెట్ అండి. ఇది వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో మీకు అందరికీ చూపించాను. పర్పుల్ అండ్ లైట్ పింక్ లైట్ రెడ్ సెట్ అనమాట. సో ఇది వచ్చేసి లోటస్ వస్తాయండి 4 బ్యాంగిల్స్. మిడిల్ బ్యాంగిల్ వచ్చేసి ఇలా లక్ష్మీ అమ్మవారి బొమ్మ వచ్చేసి ఇలా రూపులు వస్తాయి అనమాట. ఇటు వచ్చేసి మొత్తం కూడా ఇవి 2 కట్ బ్యాంగిల్సేనండి. 2 కట్ బ్యాంగిల్స్ 1 హ్యాండ్కి వచ్చేసి మీకు 5 బ్యాంగిల్స్, 2 హ్యాండ్కి వచ్చేసి 10 బ్యాంగిల్స్ వస్తాయి అనమాట ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇలా ఒక సెట్ చేయించుకున్నారు. స్కై బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చేయించుకున్నారు. సో 2 హ్యాండ్స్కి ఇది ఒక 1 హ్యాండ్కి ఇది ఒక 1 హ్యాండ్కి అన్నట్టు చేయించుకున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ అండి. ఈ సెట్ ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతం రోజు వేసుకుంటే చాలామంది అడిగారు, అక్క ఈ సెట్ ఒకసారి వీడియోస్లో చూపించండి అనేసి. సో నేను పర్పుల్ కలర్ శారీ తీసుకున్నా అని చెప్పాను కదండి. సో దాని మీదకి ఈ సెట్ అనమాట చేసుకున్నాను, పర్పుల్ అండ్ గోల్డ్. నిజంగా వేసుకుంటే ఎంత బాగున్నాయో. యాక్చువల్లీ నా సైజ్ వచ్చేసి 2 అనమాట, 2లోనే చేసుకున్నాను నేను. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి, పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. సో మధ్యలో డ్రాప్స్ ఇచ్చేసి దానిపైన 3mm ఇచ్చి దానిపైన మళ్ళీ పర్పుల్ రౌండ్ ఇచ్చామన్నమాట. అంత బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా బొట్టు బిల్లలు అనమాట. మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఏంటంటే బొట్టు బిల్లలు కూడా చాలా మంది పెట్టిస్తూ ఉంటారు కదా. సో అవి బొట్టు బిల్లలు. సో ఇవి వచ్చేసి మీకు చూపిస్తానండి. సో ఇది చూడండి, ఇట్లా ప్యాకెట్లో వస్తాయి అనమాట. సో 1 ప్యాకెట్ వచ్చి 10 రూపీస్ పడింది. సో చూసారు కదా, వీటిలో రౌండ్స్ డిఫరెంట్ షేప్స్ అనమాట. సో ఏంటి అంటే చాలా వరకు చిన్నవి, చాలా చిన్న సైజు అండ్ రౌండ్యే ఎక్కువ తీసుకోండి అనేసి అన్నారు. అందుకనేసి నేను ఇలా తీసుకున్నాను. టోటల్ కౌంట్ వచ్చేసి 165 అనమాట. 165 బొట్టు బిల్లలు అయితే మనం పంపిస్తున్నాము. సో చూసారు కదా, 5 బాక్సెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మట్టి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నారండి వీళ్ళు, గ్లాస్ బ్యాంగిల్స్. సో అవి కూడా చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో చూసారు కదండి, ఇవన్నీ కూడా వచ్చేసి మట్టి గాజులు అన్నమాట. సో మట్టి గాజుల్లో కూడా స్టోన్ ఐటమ్ అండి. మనకి బ్యాంగిల్ అనేది లావుగా వస్తుంది, దీని మీద స్టోన్ అనేది వస్తుంది. ఇది ఒక డిజైన్ ఉంది, ఇది ఒక డిజైన్ ఉంది అనమాట. సో డిఫరెంట్ కలర్స్. ఇది వచ్చేసి రెడ్, ఇది వచ్చేసి మెరూన్, ఇది వచ్చేసి గోల్డ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఉంది అండ్ పర్పుల్ కూడా ఉందండి. సో ఇది వచ్చేసి ఎల్లో, ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అనమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి పర్పుల్ కలర్. ఇవన్నీ జస్ట్ ఇలా ప్యాక్ చేసి వీటి సైజెస్ అనేవి మెన్షన్ చేసాము అంతే. ఇంకా వీటిని ప్యాక్ చేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ యూఎస్ఏకి షిప్ చేయబోతున్నాము. సో జాగ్రత్తగా నీట్గా పగలకుండా ఉండేటట్టు చూసి ప్యాక్ చేసి పంపించాలండి. సో ఇవన్నీ కూడా టోటల్ 56 డజన్స్ అనమాట. ఇంకా ఎక్కువే అడిగారు, బట్ ఇలాంటి ఐటమ్ స్టాక్ అయితే లేక ఓన్లీ 56 డజన్స్ అయితే నేను పంపిస్తున్నానండి. సో చూసారు కదండి, ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. అదేంటి అంటే మనం మళ్ళీ సెకండ్ బ్యాచ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. నాకు వచ్చేసి ఈ మంత్ ఎండ్ వరకు కొన్ని ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. సో ఆర్డర్స్ అన్ని ఫినిష్ అయిపోగానే ఈ క్లాసెస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇస్తూ ఒక ఫుల్ వీడియో అయితే చేస్తానండి.
సో ఖచ్చితంగా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.